100 మంది నృత్య కళాకారులతోటి కూచిపూడి మేకప్ చేయాలని ఒక సంకల్పం కలిగింది. ఎందుకంటే కూచిపూడి అంటే ఆంగికం, వాచికం, సాత్వికం, ఆహార్యం అనేది కూడా 4 పాదాలు నడిచేటువంటిది. ఇది కనుక ఆహార్యానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నృత్య గురువులే కాకుండా ఆహార్యం గురువులు అనే విధంగా వారికి కూడా మంచి గౌరవం ఉండాలని సమాజంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాను. ఇది మెయిన్గా 100 మంది కళాకారులు చేయడం అనేది గిన్నిస్ బుక్లో లేదు, వెబ్సైట్లో చూసాము. కాబట్టి దీనికోసం మేము వెబ్సైట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెబ్సైట్లో వాళ్ళకి అప్లోడ్ తీసుకొని చేశాను. గతంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ చేశాను. డ్యాన్స్ మీద, డ్యాన్స్ డైరెక్షన్ మీద న్యూమరిక్ నెంబర్ 7 మీద. ఎంతవరకు మీకు సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? 100% అంటే రెగ్యులర్గా మేము చేస్తుంటాం కాబట్టి సక్సెస్ కావాలని చేశాను. రెగ్యులర్గా చేస్తుంటాను అందరూ. మీరు 45 వరకు గంటలోపు 45 అంటే 60 మినిట్స్ అప్పుడు 45 చేశారు. అంటే మీరు దాదాపు 11 నిమిషాల ముందున్నారు. సడన్గా మీరు ఒక్కటేసారిగా 10 నిమిషాల ముందుకు వచ్చేసారు. అంటే ఏ రకంగా అది ఏ రకంగా సాధ్యమే? మ్యాన్ పర్ఫెక్షన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్షన్. ప్రాక్టీస్ మేక్స్ మోర్ పర్ఫెక్షన్. అంటే ముందు నుంచి ఉండాలి కదా, అదే పరిగెత్తడం ముందు పరిగెత్తే కొంచెం మనకి వస్తారు కదా. అంటే ఎవరైనా స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది కదా. బ్రషెస్ ఎక్కడ ఉంటాయి మన చేతిలో హ్యాండిల్ చేశాం కదా బ్రషెస్ అన్ని. కాబట్టి ఫ్రీలో అంటే మూమెంట్ మ్యాక్స్ మేకింగ్ పర్ఫెక్షన్ అనమాట. అంటే ఇంకా వేరే వేరే వాటిలో చేయాలండి. కొందరికి అర్ధచంద్రాకారం బొట్టు దిద్దలేదు. మరి అంటే కొంతమంది సాంప్రదాయంలో మేకప్ పరిపూర్ణ చెందినట్టు సాంప్రదాయంలో ఎలా ఉంటుందంటే భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్రనాట్యం 4 విధాలుగా ఉంటుంది. అలా కొంతమంది తెలుగు కొందరు కాళ్ళకి పారాణి లేదు. పారాణి మేకప్ కాదు. మేకప్ అంటే ఆహార అభినయంలో ఒక భాగం. ఆహార అభినయంలో ఒక భాగం. అది ఆహారంలో ఒక భాగమే కదా పారాణి కూడా. అంటే పరిపూర్ణత లేదు దాంట్లో పరిపూర్ణ పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. అంటే పెట్టుకోవాలంటారా, పెట్టుకోకూడదు అంటారు? అలా కాదు, అందం కోసం పెట్టుకునేది అని. ఏవైనా కూడా అందం కోసం. మేకప్ అనేది అందం కోసం. ఏదైనా ఎక్స్ట్రాడనరీ కూడా చేసుకుంటారు, ఆర్డినరీ కూడా చేసుకుంటారు. ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క విధంగా. ఇంకెక్కువ హెవీ కావాలంటే, ఇంకా పిక్చరైజేషన్ కావాలంటే, మనం కమర్షియల్ కావాలంటే ఇంకా హెవీగా చేసుకోవచ్చు. ఆహార్యం 4 విధాలుగా 4 పాదాలు ఈ కూచిపూడిని మన ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడం నా వంతు కాదు, అందరు తీసుకొచ్చారు ఆల్రెడీ. ఇంతకుముందు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశారు మన గచ్చిబౌలి స్టేడియంలో. అలాగే మేకప్ కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 100 మంది కళాకారులు 100 నిమిషాల్లో చేయడం చేశారు. ఎందుకంటే రెగ్యులర్గా మేము మేకప్ చేస్తుంటాం కనుక మాకు ఈ అనుభవం కలిగి చేయాలనే తపనతోటి వెబ్సైట్ వెతికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పర్మిషన్ తీసుకొని చేశారు. అంటే మరి 100 మందిలో ఎంతమంది చేశారు? మధ్యలో కొంత టైం గ్యాప్ పెరిగింది కదా. గంట సేపట్లో 45 మందికి చేశారు. 45 నిమిషాల్లో మరి 55 మందికి చేశారు. చేయొచ్చు అలాగే, ఎందుకంటే ప్రాక్టీస్ అవుతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. తర్వాత బ్రష్ అనేది ఈజీగా వెళ్తుంది. 11 గంటల 24 నిమిషాలకి 73 మంది వచ్చారు. మీకు 18 నిమిషాల్లో 28 మంది కంప్లీట్ చేశారు పరిపూర్ణంగా అని మీరు అనుకుంటున్నారా? చేశారు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే కొన్ని దాంట్లో కొంతమంది కాటుక పెట్టారు, కొన్ని సాంప్రదాయాల్లో కొంతమంది బొట్టులు పెట్టుకోరు, కింద పిల్ల బొట్టులు పెట్టుకోరు. ఇప్పుడు కేరళ ఉందనుకోండి, అడ్డం బొట్టు. నేను కేరళ సాంప్రదాయం గురించి మాట్లాడలా, మన తెలుగు కూచిపూడి సాంప్రదాయం. ఆంధ్రనాట్యం, కూచిపూడి, ఆంధ్రనాట్యం, భరతనాట్యం అన్ని విధాలుగా ఉన్నాయి. భరతనాట్యం మరి తమిళ సాంప్రదాయం, ఆంధ్ర సాంప్రదాయం అన్ని కలిపి తీసుకున్నాను. ఇక్కడ అందరికి ఆల్ టైప్స్ ఆఫ్ గురువులు వచ్చారు. అలాగే మరి అప్పుడు అట్లాంటప్పుడు మరి పూర్తి స్థాయి మేకప్ ఎలా ఉంటుంది? క్లాసికలే కదండి, మొత్తం క్లాసికల్ మొత్తం అంతా దక్షిణ భారతదేశ క్లాసికల్ మన దగ్గర నడిచేటిది. కొందరికి అర్ధచంద్రాకారం బొట్టు పెట్టలేదు, కొందరు కాళ్ళకి పారాణి లేదు. దాని గురించి మీరు అర్ధచంద్రాకారం బొట్టు భరతనాట్యంలో పెట్టుకోండి. అర్ధచంద్రాకారం బొట్టు పెట్టుకోండి. అది మరి వాళ్ళు మాకు అలా ఎలా తెలియాలి? వాళ్ళు భరతనాట్యం చేస్తున్న కళాకారులు, వీళ్ళు కూచిపూడి చేస్తున్న కళాకారులు. డ్రెస్ బట్టి తెలుస్తుంది, వాళ్ళు చేసే అభినయం బట్టి తెలుస్తుంది. ఆంగికం దీంట్లో వేరే అవుతుంది. నాకు పాటలు వేరుగా తమిళ సాంగ్స్ ఉంటాయి, తమిళ మెడ్రాస్లో తెలుగు పాటలు మనకి తమిళ సాహిత్యం అంటే ఇప్పుడు మీకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా వచ్చారు? ఇప్పుడు ఇక్కడ అధికారులు మేము వెబ్సైట్లో చూసి దీని ఎలా అంటే 2 రకాలుగా ఉంటుంది. ఆన్లైన్ మన అధికారిక మొత్తం 2 రకాలుగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడికి వాళ్ళు రానప్పుడు వాళ్ళకి మీరు ఎలా ఇది వర్క్ అంతా చేసి వాళ్ళకి ప్రొసీడ్ చేయాలి. వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాగ్ బుక్ ఎంట్రీ అవన్నీ ఉంటుంది. నెంబర్కి అవన్నీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చేస్తాం. అఫీషియల్స్ ఎవరు రాలేదండి. అప్పుడు 2 వేస్ ఉంటాయండి యాక్చువల్గా వాళ్ళకి. అంటే వాళ్ళ మంచి కావాలంటే మనం పే చేస్తే వాళ్ళు వస్తారు. పే చేయకపోతే మనం ఆన్లైన్లో పంపించవచ్చు. మనం చేసిన వర్క్ అంతా మనం 2 ప్రాసెస్ ఉంటాయి.
ఆన్లైన్లో మనం ఎట్లా ఏ ప్రాసెస్ అయినా ఎన్నుకోవచ్చు. మనం ఇఫ్ యూ పే అమౌంట్ ఫర్ దెమ్ దే కమ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చే ఉంటుంది వాళ్ళు వస్తారు.